భారత్లో అపర కుబేరుడైన గౌతమ్ అదానీకి వివాదాలు సంక్షోభాలు కొత్త కాదు. తాజా వివాదంతో అదానీ గ్రూప్ స్టాక్స్ మరోసారి దారుణంగా పడిపోయాయి. ఒక్క రోజులోనే అదానీకి చెందిన 1,00,000 కోట్ల సంపద ఆవిరైంది. అయితే ఇక్కడ చాలామందిని ఓ ప్రశ్న వెంటాడుతోంది. అదానీ ఇండియాలో లంచం ఇచ్చినట్లు ఆరోపణలుంటే అమెరికాలో ఎందుకు కేసు నమోదైందన్న కీలక ప్రశ్న. దేశంలో లంచాలిస్తే ఏకంగా అమెరికన్ FBI ఎందుకు ఎంటర్ అయిందో ఒకసారి చూద్దాం. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని, మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న వార్త వచ్చినప్పుడు అదానీ స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. అయితే అదానీ కంపెనీపై ఒక్క అవినీతి మరక పడగానే ద లాల్ స్ట్రీట్ షేక్ అయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై అదానీ చూపుతున్న పవర్గా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థకు రాజకీయ రంగంతో దాదాపు విడదీయలేని బంధం ఉంటుంది. ప్రస్తుతం అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అదానీ గ్రూప్ విషయంలో ఏకంగా FBI ఎంటర్ అవ్వడం చాలా మంది వ్యాపారవేత్తలను షాక్కు గురిచేసింది. అదానీ కంపెనీలో లంచాలు ఇచ్చిందా ఇవ్వలేదా, ఇస్తే ఏ రాష్ట్రంలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, అమెరికా దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నాయట. ప్రస్తుతం అవన్నీ అమెరికా కోర్టు వద్ద ఉన్నాయి. దానికంటే ముందు అమెరికన్ చట్టాల గురించి కొంచెం తెలుసుకోవాలి. అమెరికాలో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనే ఓ ముఖ్యమైన చట్టం ఉంది. దాని ప్రకారం ఏ కంపెనీ అయినా అమెరికాలో నిధులు సమీకరిద్దామనుకుంటే దానికి క్లీన్ రికార్డు ఉండాలి. అది అమెరికా కంపెనీ కాకపోయినా సరే ఖచ్చితంగా కంపెనీ ట్రాక్ రికార్డు క్లీన్గా ఉండాల్సిందే. ప్రపంచంలోని చాలా దేశాల్లో మేనేజ్ చేసినట్టు అమెరికాలో చేద్దామనుకుంటే అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఆ చట్టమే గౌతమ్ అదానీపై ఆరోపణలకు మూల కారణం. ఏదైనా కంపెనీ అమెరికాలో వ్యాపారం చేయాలి అనుకుంటే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దానిపై సంతకం చేశాక ఎప్పుడైనా లంచాలు ఇచ్చి అవినీతి చేశారనే ఆరోపణలు వస్తే మాత్రం అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. దానిపై సీరియస్గా ఫోకస్ చేసి ఆ కంపెనీని కోర్టుకి ఇడుస్తుంది. అదానీ కంపెనీ భారత్తో వ్యాపారం చేస్తూ కొందరు అధికారులకు లంచం ఇచ్చింది అనేది అమెరికా కోర్టు ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదానీ కంపెనీ చేసింది చట్ట విరుద్ధమైన పని. అందుకే ఇండియాలో లంచం ఇచ్చిందనే ఆరోపణలకు అమెరికాలో కేసు నమోదైంది. అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ పైనే తాజాగా ఆరోపణలన్నీ వస్తున్నాయి. ఈ కంపెనీ బాండ్ల రూపంలో అమెరికాలో $600 మిలియన్ నిధులు సేకరించాలి అనుకుంది. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు. బాండ్లు అప్పుల రూపంలో మొత్తం 25,000 కోట్ల రూపాయల వరకు సేకరించారు. ఇంత భారీగా అప్పు తీసుకున్నప్పుడు ఆదాయం కూడా చూపించాల్సి ఉంటుంది. తమ వ్యాపారం, వచ్చే ఆదాయం, అందులోని లాభాల గురించి చెప్పి అదానీ గ్రీన్ ఎనర్జీ నిధులు సమీకరించింది. తమకు అన్ని పన్నులు పోగా 20 ఏళ్లలో 16,800 కోట్ల రూపాయల లాభం వచ్చే సోలార్ ఎనర్జీ బిజినెస్ పై అగ్రిమెంట్లు చేసుకున్నామని కంపెనీ తెలిపింది. భారీ లాభాలు వచ్చే అగ్రిమెంట్స్ చూపించడంతో కంపెనీ బాండ్లు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపారు. అమెరికాతో పాటు కెనడా, ఇతర దేశాల ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తరువాత తేలింది ఏమిటంటే తమకు 17,000 కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పి చూపించిన అగ్రిమెంట్ల వెనక అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అది కూడా 2,100 కోట్ల రూపాయలను భారత్లోని వివిధ రాష్ట్రాల అధికారులకు లంచంగా ఇచ్చారనేది అమెరికా కోర్టు ఆరోపణ. అదానీ గ్రీన్ ఎనర్జీ అవకతవకలపై ఇండియాలో కూడా సివిల్ కేసు ఫైల్ అయింది. స్వయంగా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానే ఈ కేసు వేసింది. ఈ కేసు నడుస్తుండగానే అమెరికాలో తీవ్రమైన కేసు అదానీపై నమోదైంది. ఈ నేపథ్యంలో అదానీ అరెస్ట్ తప్పకపోవచ్చని సమాచారం. అదానీపై యాక్షన్ తీసుకోవాలంటూ, అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇన్ని ఆరోపణల మధ్య అదానీ గ్రూప్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం తాము ఎవరికీ లంచం ఇవ్వలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో తమ కంపెనీపై ఉన్న కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అదానీని అమెరికన్ కోర్టు ప్రాసిక్యూట్ చేస్తాయా, అరెస్ట్ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అదానీని అమెరికన్ కోర్టులు ప్రాసిక్యూట్ చేస్తాయా, అరెస్టు జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.